టెరాకాస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మరి నేను మళ్ళీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మరి రాత్రి మనోళ్ళు చాలామంది కింద కామెంట్ సెక్షన్‌లో చాలా చాలా రకాలుగా పెట్టారు. ఓకే. పాపం వాళ్ళు తెలియక మాట్లాడారండి. అటువంటివి మనం పట్టించుకోక్కర్లేదు. ఇప్పుడు మనం వాడుతున్న యాప్‌లు అంటే నేను ఎక్కువ డీప్‌గా మాట్లాడనండి. గుర్తుపెట్టుకోండి. డీప్‌గా ఎళ్ళను. ఇప్పుడు మనం వాడుతున్న యాప్‌లు అవ్వచ్చు, ఇప్పుడు మనం చూస్తున్న ప్రతీది అవ్వచ్చు, మనకు అందులో డబ్బులైనా వస్తున్నాయా? గుర్తుపెట్టుకోండి. మనం చూస్తున్న యాప్‌లే కావచ్చు, ఎనీ యాప్ మనకేమైనా డబ్బులు వస్తున్నాయా? కోటేశ్వర్లు అవుతున్నారు తప్ప మనకు ఒక్క రూపాయి రాట్లే. గుర్తుపెట్టుకోండి. టెరాకాస్ కంపెనీతో కొన్ని వందల కంపెనీలు యాడ్ అవుతున్నాయండి. గుర్తుపెట్టుకోండి. కొన్ని వందల కంపెనీలు యాడ్ అవుతున్నాయి. ఓకేనండి. టెరాకాస్‌లో డబ్బులు ఎలా వస్తాయో చెప్తా, ఒకసారి పూర్తిగా వినండి. వింటే మీకు పూర్తిగా అర్థమవుద్ది. చాలామందికి చదువుకున్న అవగాహన ఉండదు. ఓకేనా? అవగాహన ఉండదు. ఏదేదో మాట్లాడతారు. అటువంటి వాళ్ళని పక్కన పెట్టండి దయచేసి. ఆళ్ళు వస్తారండి ఖచ్చితంగా. రాకైతే మానేరు. ఖచ్చితంగా అందులోకి వస్తారు ఆళ్ళు. టెరాకాస్‌లోకి వస్తారు. 100% టెరాకాస్ లాంటిది ఏ బ్రతుకులు ఎవరికీ ఎల్లవు. చూడండి అలాగా. ఓకేనండి. ఒక లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుంది. ఏంటి? మెటావర్స్. మెటావర్స్ అన్నది ఒక లేటెస్ట్ టెక్నాలజీ. మెటావర్స్ అని కొట్టండి ఒకసారి. మీకు యూట్యూబ్‌లో కొట్టండి. యూట్యూబ్‌లో మెటావర్స్ టెక్నాలజీ అని కొడితే ప్రతీదీ వస్తది. ఇప్పుడు ఆ మెటావర్సే టెరాకాస్‌తో టై అప్ అయ్యిందండి. ఓకేనండి. ఆ మెటావర్సే టెరాకాస్‌తో టై అప్ అయ్యింది. అలాగే కొన్ని వందల కంపెనీలు టై అప్ అవుతున్నాయి టెరాకాస్‌తో. గుర్తుపెట్టుకోండి. మన దాంట్లో టెరాకాస్‌లో కొన్ని యాప్స్ వస్తున్నాయి. కంపెనీ ఏం చెప్తుంది? మీరు అకౌంట్ ఏసుకోండి. అకౌంట్ ఏసుకొని గమ్మున కూర్చోండి అలాగా. ఏం మాట్లాడకండి. అకౌంట్ ఏసుకొని సైలెంట్‌గా కూర్చోండి. కూర్చొని ప్రతి నెల 4500 తీసుకోమని చెప్తుందండి ఒక్క పర్సన్ మీద. ఒక్క పర్సన్ మీద 4500 తీసుకోమంటుంది. ఒక్క రూపాయి మీరు కట్టొద్దు. మీకు ప్రతి నెల €50 ఇస్తాను. అది మీకు బ్యాంక్ విత్‌డ్రా పెట్టుకోండి అంటుంది. ఇప్పుడు మన దాంట్లో వచ్చే యాప్‌లో ప్రతి ప్రాజెక్టు మీరు వాడుకోమని చెప్తుంది. ఇంక అంతకంటే ఏంటండి? ఇప్పుడు మనం వాడుతున్న ఆటిల్లో ఏమైనా డబ్బులు వస్తున్నాయా మీకు? చెప్పండి ఒకసారి. ఒక్క రూపాయి రావట్లేదు. మనం వాడుతున్న దాంట్లో ఏమైనా డబ్బులు వస్తున్నాయా? ఫోన్‌పేలో డబ్బులు వస్తున్నాయా మీకు? తర్వాత కొన్ని యాప్స్ ఉన్నాయి, అందులో డబ్బులు వస్తున్నాయా మీకు? దేంట్లోని రావట్లేదు. అవునా? అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి. నేను ఎక్కువగా ఏ విషయాలు కూడా డీప్‌గా వెళ్ళనని చెప్పాను. డీప్‌గా వెళ్తే మీ మైండే బ్లాక్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి. డీప్‌గా వెళ్ళి కాదు ఇవి. కొంచెం అర్థం చేసుకోండి సార్. ఓకేనండి. ప్రతి ఒక్కరు కూడా అవకాశాలను వినియోగించుకోండి. ఒక అకౌంట్ వేసుకోండి. సైలెంట్‌గా కూర్చోండి. ప్రతి నెల అంటే 2 నెలల 15 రోజులు ఆగితే మీకు ప్రతి నెల €50 వస్తాయి. ఆ €50ని మనం ఇండియన్ కరెన్సీలో పెట్టుకుంటే ప్రతి నెల 4500 వస్తుంది మీకు. ఓకేనండి. మీరు ఓ పర్సన్‌ని రిఫర్ చేశారు. ఆ రిఫర్ చేసిన వ్యక్తికి 4500 వస్తది. మీరు రిఫర్ చేసిన వ్యక్తి నుంచి 9000 వస్తది. అంటే అక్కడ ₹90 వస్తది మీకు. ఇక్కడ 9000 కింద మారుతుంది. అలాగే మీరు ఎంతమందిని రిఫర్ చేసుకుంటే మీ డైరెక్ట్‌లో అన్ని 9000 వస్తాయండి. ఇప్పటికైనా అర్థమైందండి? అంటే అన్ని ₹90 వస్తాయి. ఆ ₹90 9000 అవుతుంది. అర్థం చేసుకోండి. కొట్టండి. యూట్యూబ్‌లో బోలెడు వీడియోస్ ఉన్నాయి. ఒక యూరో రేట్ ఎంత అని కొట్టండి. మీకు అర్థమైపోద్ది. నేనేదో యూట్యూబ్‌లోని సబ్స్క్రైబ్ పెరుగుతాయి, లేతే నాకు లైక్‌లు వస్తాయి అని నేను వీడియోలు చేయట్లేదండి. ఓకేనండి. ప్రతి ఒక్కరు బాగుండాలి. అందులో మనం ఉండాలి. మనతో పాటు అందరూ ఉండాలి అన్న ఆలోచనతో ఎదరికెళ్తున్నాను నేను. ఓకేనండి. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా 10 అకౌంట్లు ఏసుకోండి. రాత్రి చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను. 10 కాదు, 20 ఏసుకోండి. ఓకేనండి. 20 కాదు, 30 ఏసుకోండి. 30 కాదు, 100 ఏసుకోండి. 100 ఏసుకొని గమ్మున కూర్చోండి అంతే అలాగా. అలా కూర్చోండి. ఇంతవరకు మనకొక 10,00,000 వస్తాయని నమ్మకం ఉందా? లేదా ఒక 20,00,000 వస్తాయని నమ్మకం ఉందా? లేదా ఒక ₹1,00,00,000 వస్తాయని నమ్మకం ఉందా? ఇప్పటికి ఎప్పటికీ మనకు ఆ నమ్మకాలు లేవు. ఓకేనండి. ఇప్పుడు మనకు నమ్మకాలున్నాయి. ఈ అకౌంట్లు ఏసుకొని 100 అకౌంట్లు ఏసి కూర్చోండి అలాగా. ఒక్క రూపాయి మీరు పెట్టొద్దు. మీరుకొచ్చిన తర్వాత 10 మందిని ఏసుకుంటారు కదా! ఆ 10 మందిని ఏసుకున్న తర్వాత ఆ 10 మంది మీద మీకు 90,000 వస్తది. అంటే అక్కడ ₹1000 వస్తది. ఇక్కడ 90,000 కింద మారుతుంది. కిందున్న కిందున్న 10 మందికి మీరు 11,000 పెట్టి యాక్టివేషన్ చేయించండి. మీ డబ్బులతో కాదు, కంపెనీ ఇచ్చిన డబ్బులతోనే మీరు యాక్టివేషన్ చేయించండి. అప్పుడు మీకు ఆ పేమెంట్ ఎంతకెళ్తదో కూడా మీరు ఊహించలేరు.
అలాగే వచ్చిన 90,000 నాయి కాదనుకుని మీరు ఆ డబ్బులను కూడా 30-40 మందిని యాక్టివేషన్ చేయించండి. అవి ఎంతకి వెళ్ళిపోద్దో మీరు ఊహించలేరు. నేను చెప్తే దీన్ని ఎలాగోలంగా ఉంటుంది. ఇదే వీడియో ఈ రోజుని వందలాది మంది, లక్షలాది మంది చూస్తారు. చూడండి. ఒక 2 నెలలు 3 నెలలు పోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ రన్నింగ్లో ప్రాజెక్టే. టెరాకాస్ కంపెనీ అన్న ప్రాజెక్టు రన్నింగ్లో కంపెనీయే, గుర్తుపెట్టుకోండి, రన్నింగ్లోదే. కానీ ఆ అవకాశం దేవుడు మన ఇండియాకి ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచ దేశాల్లో ఆల్రెడీ టెరాకాసు చాలా అద్భుతంగా వెళ్తుందండి. హిందీ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, ప్రతి దాంట్లో దీనికోసం అవగాహన తెలియక అలా ఉండిపోయారు అంతే. మన వాళ్ళు డబ్బులు కట్టమనండి, ఓ 10,000 కట్టించండి, రోజుకి 200 500 ఇస్తారని చెప్తే ఇమీడియట్గా లీడర్స్ అందరూ పరిగెట్టుకుని వెళ్ళి పెట్టుబడులు పెట్టించేస్తారు. ఆడికి 2 నెలలు 3 నెలలు డబ్బులు వచ్చిన తర్వాత ఆ కంపెనీ ఎత్తేస్తాడు. మేమేం చేయం, మీతో పాటు మేము ఉండిపోయాం అంటారు. ఇటువంటి కంపెనీలు దూరరు. లాస్ట్ని అంతా అయిపోయిన తర్వాత వచ్చి పరుగులు తీస్తారు. ఏముంటుందండి? ఏముండదు, మొత్తం అన్నీ ఊడ్చేసి ఉంటారు. ఇంకేముండదు, సినిమా మొత్తం అంతా ఊడ్చేసి ఉంటారు జనాలు. ఓకేనండి. అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి. ఓకేనండి. ఎవరు కూడా అశ్రద్ధ చేసుకోవద్దు. నేను రాత్రి మళ్ళీ ఇప్పుడు వీడియో చేసినంటే కొంచెం క్లారిటీ ఇద్దామని చేశాను మీకు. అలాగే నా వీడియో 10 మందికి పంపించండి. మీరు 10 మందికి పంపిస్తే అది ఏమవుద్ది, 10 మంది చూస్తారు. అప్పుడు మిమ్మల్ని అడుగుతారు, ఏంటి దీన్ని గొడవంటే మీ రెఫరల్కి ఇచ్చి ఓ 10 మందిని జాయిన్ చేసుకోండి. ఓకేనండి. 10 మందిని డైరెక్ట్గా జాయిన్ చేసుకుని అలా ఊరుకోండి. నేను చేయలేను అనుకున్న వాళ్ళు కూడా. ఓకే. తర్వాత డబ్బు ఎందుకు రాదో నేను చూస్తాను. నేను కాదండి, మా రామ్ సార్ గారు ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్గా చెప్తున్నారు. ఓకేనండి. రామ్ సార్ గారే క్రెడిట్, మంది కాదు. ఆయన చెప్పింది మేము చెప్తున్నాం అంతే తప్ప, కానీ మేము పెద్ద వత్తాదులు ఏం కాదండి. ఓకేనండి. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి. ఎవరూ కూడా అశ్రద్ధ చేయొద్దు. అందరూ బాగుండాలి, మనందరం ఉండాలి ఇందా చెప్పినట్టు. ఓకేనండి. దీన్ని ఎటకారంగానే సమతకారంగానే నవ్వుకున్నారనుకో, పోయేది ఎవరు? నేను పోను. నవ్వుకున్న వాళ్ళు పోతారు, ఏడుతో కూర్చుంటారు. అప్పుడు అకౌంట్లో అయ్యో మేము ఎందుకు చేసుకుంటలేదా అని. ఓకేనండి. చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా కింద యూట్యూబ్ కింద రిఫరల్ లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళందరూ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఓకేనండి. కొత్త వాళ్ళందరూ చక్కగా యాక్టివేషన్ చేసుకోండి. మీరు యాక్టివేషన్ చేసుకున్నప్పుడు కూడా దాంట్లోని మెయిల్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఆప్షన్ ఒకటి వస్తుందండి, హెయిర్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ కొట్టి ఖచ్చితంగా మీరు మెయిల్లో వర్క్ చేయాలి. మెయిల్లో చేయకపోతే మీకు అకౌంట్ కనెక్ట్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా 1-2 సార్లు తెలియకపోతే మన కింద వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి, వాట్సాప్ గ్రూప్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ వాట్సాప్లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఓకేనండి. ఎందుకంటే ఎందుకు, దేనికి భయపడిపోవాలి? మన అకౌంట్లో 100 రూపాయలు ఉండదు, మన అకౌంట్లో 1000 రూపాయలు ఉండదు. బాబోయ్ డబ్బులు పోతాయి బాబోయ్ అంటారు. ఇది ఏం పోతాయండి? మెయిల్ ఐడి ఎత్తే డబ్బులు ఎందుకు పోతాయి చెప్పండి? మెయిల్ ఐడి ఎత్తే డబ్బులు ఎగిరిపోతాయా? నా బ్యాంక్ అకౌంట్ మీకు ఇచ్చేస్తాను, నా దాంట్లో 10 లక్ష రూపాయలు ఉంటాయి. అది మీరు బ్యాంక్ చేసేస్తారా? తీసేసుకుంటారా దాంట్లో డబ్బులు? అది అంతే, ఉట్టిదే అండి. అది ఓటీపీలు చెప్పడం వల్ల పోద్దేమో తప్ప మెయిల్ ఐడి ఇచ్చుకోవడం వల్ల మీ అకౌంట్లో ఏం అవ్వవు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ప్రపంచాన్ని మార్చబోతుందండి టెరాకాస్ అన్న కంపెనీ, ప్రపంచాన్ని మార్చబోతుంది. అందులో ఉన్న టెక్నాలజీని మనం అందరం వాడుకుందాం, గుర్తుపెట్టుకోండి. ఇంకా డీప్గా వెళ్ళను నేను. అందులో ఉన్న టెక్నాలజీని మొత్తం అందరం వాడుకుందాం. ఓకేనండి. మీ కింద 1000 మంది ఉన్నారు, ఈ 1000 మంది ఆ టెక్నాలజీని వాడతారా? ఖచ్చితంగా వాడతారు. వాడినప్పుడు ఏమవుద్ది? అందులో యాడ్స్ వస్తాయి. యాడ్స్తో పాటు కంపెనీకి ఇంత కమ్యూనిటీ ఉందని చెప్పుకుంటుంది. కొన్ని 100 కోట్ల యాడ్లు వస్తాయి, కొన్ని లక్షల కోట్ల యాడ్లు వస్తాయి, కొన్ని 100 కోట్లు, కొన్ని లక్షల కోట్లు కూడా కంపెనీకి వస్తాయి. వచ్చిన దాంట్లో మనకి 50% కంపెనీ తీసుకొని 50% మనకి ఇస్తుంది కంపెనీ, అంతే. మీరు ఇచ్చే 1000 రూపాయలు 1100 యాక్టివేషన్తో కంపెనీ మనకి ఏమైనా మోసం చేసేద్ది అనుకుంటున్నారా? మనం ఇచ్చే డబ్బులు అసలు కంపెనీకి ఏమూలక రావు. అంటే మనం ఒక ఐడి యాక్టివేషన్ చేసుకోవడానికి ఆ పేమెంట్, లేదా ఫ్రీగా ఉండండి 2 నెలలు 16 రోజులు 15 3 నెలలు ఆగండి, వచ్చిన డబ్బులతో యాక్టివేషన్ చేసుకోమని చెప్తుంది. ఎక్కడైనా చూసారా ఇటువంటి కంపెనీని? మీరు ఎక్కడ చూసుంటారో. బహుశా ఇటువంటి కంపెనీ మనం ఒక 5 నెలలు పోతాయి కానీ ఒక 6 నెలలు పోతాయని మనకు దొరకదు. చూస్తూ ఉండండి, నేను చెప్తున్నాను కదా, చూస్తూ ఉండండి. ఓకేనండి. అర్థం చేసుకొని ఈ మైండ్ సెట్ పక్కన పెట్టుకొని ప్రతి ఒక్కరు వర్క్ చేసుకోండి. వర్క్ మాత్రం ఆపొద్దు. మినిమం 100 అకౌంట్లు వేసుకుని నెత్తి మీద ముసుగు కూడా వేసుకుని శుభ్రం పడుకోండి. డబ్బులు ఎప్పుడు వస్తాయో నేను చెప్తాను. వచ్చిన తర్వాత
అప్పుడు యాక్టివేషన్లో డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులతోనే అందులో యూరోస్తోనే మీరు యాక్టివేషన్ చేసుకుందరు కానీ, ఓకేనండి. ఎక్కడ రూపాయి కట్టక్కర్లేదు. డబ్బులు త్వరగా కావాలన్నారు కట్టుకుంటారు, యాక్టివేషన్ చేసుకుంటారు. లేదనుకున్నారు 3 నెలలు ఆగుతారు, తప్పే ఉంది. అర్థం చేసుకోండి. అపోహలకు వెళ్ళకండి, ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి, ఓకేనండి. ప్రతి ఒక్కరు వర్క్ చేసుకోండి, ఓకేనండి. కొంచెం క్లారిటీ ఇచ్చాను. మళ్ళీ ఒక 4-5 రోజులు పోయిన తర్వాత మంచి వీడియో చేస్తానండి మీకు. మన గేట్వే ఓపెన్ అవ్వగానే మంచి వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరి మీద ఐడి వర్కుల్లో ఉండండి, ఐడి వర్కులు ఎక్కడ ఆపకండి, ఓకేనండి. నా వీడియో 10 మందికి పంపించండి, ఓకేనండి. 10 మందికి పంపిస్తే మీకు వాళ్ళకంటూ కొంచెం క్లారిటీ వస్తుంది. బాబు నాకు అకౌంట్ వేసి పెట్టని చెప్పి అడుగుతారు. నాకు వచ్చిన భాషలో నేను చెప్తున్నానండి. ఇంక అంతమించి నాకు వచ్చిన తెలుగు భాషలో నేను చెప్తున్నాను. నాకు ఎంతవరకు తెలిసిందో అంతవరకు చెప్తున్నాను. అంతమించి ఎక్స్ట్రాలు చెప్పడానికే నేనైనా అంబానీ కొడుకు నేను కాదండి, ఓకేనండి. అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా నేను హామీలు ఇవ్వట్లే, కంపెనీ చెప్పడం బట్టి నేను హామీలు మీకు చెప్పగలుగుతున్నాను. అర్థం చేసుకోండి సార్, ఓకేనండి. ఉంటానండి. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం.